అందరికీ నమస్తే అండి. అడగకుండానే సెలబ్రిటీల జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో బాగా అపఖ్యాతి మూటగట్టుకున్న వేణు గారు అలియాస్ వేణు స్వామి గారు ఇప్పుడు ఒక పెద్ద కష్టంలో ఇరుక్కున్నారు. ఏమో మరి ఆయన జాతకం ఆయన ఎప్పుడూ చూసుకోలేదేమో. ఆయన జాతకం ఆయన చూసుకుంటే బాగుండేది. ఎందుకంటే భవిష్యత్తులో తాను ఇలా అబద్ధం చెప్తాను, ఒక ఫేక్ వీడియో చేస్తాను, దానివల్ల నాకు కష్టాలు వస్తాయి, పోలీస్ కేసు ఎదురవుద్ది, బహుశా అరెస్ట్ వరకు వెళ్తుందేమో, రాష్ట్రం మొత్తం పరువు పోద్ది, తాను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ పోతాయి అని తన జాతకంలో తనకు ఎప్పుడూ కనిపించలేదేమో. సో కానీ ఇప్పుడు అవన్నీ ఆయన ఫేస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వేణుస్వామి గారు 2 రోజుల కిందట రిలీజ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో, జర్నలిస్ట్ మూర్తి గారు వాళ్ళని 5 కోట్లు లంచం అడుగుతున్నారని, బ్లాక్మెయిల్ చేస్తున్నారని, బెదిరేస్తున్నారని దానికి సంబంధించిన ఒక ఆడియో కట్ కూడా వదిలారు. జర్నలిస్ట్ అమర్ అండ్ ఎవరో మరొక అమ్మాయి ఇద్దరి మధ్య జరుగుతున్న డిస్కషనే వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్ అన్నట్టు వదిలారు. ఒక జర్నలిస్ట్ మీద ఎవరో ఇద్దరు మాట్లాడుకోవడం ఏంటి? జర్నలిస్ట్ మూర్తి అనే వ్యక్తి, ఇప్పుడు ఏ అనే వ్యక్తి అటువంటోడు ఇటువంటోడు అనేది బి అండ్ సి మాట్లాడుకొని వాయిస్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఏ అనే వ్యక్తి మీద ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. అందులోకి మూర్తి గారికి ఒక బ్రాండ్ ఉంది, సెపరేట్ బేస్ ఉంది ఆయన జర్నలిజానికి. సో అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు ఎంత పకడ్బందీగా చేయాలి? కానీ ఇప్పుడు విషయం ఏంటంటే దీని మీద జర్నలిస్ట్ మూర్తి గారు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. అసలు దీనిలో వాస్తవాలు ఏంటో తేల్చాలి, నేను బ్లాక్మెయిల్ చేశానని వాడుతున్నారు, నా పేరు వాడుతున్నారు, సో అసలు ఆ కాల్స్ మాట్లాడింది ఎవరు, అలాగే నా మీద ఫేక్ ఎలిగేషన్ చేసినందుకు వేణుస్వామి గారి మీద వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి, అసలు నేను నిజంగా 5 కోట్లు బ్లాక్మెయిల్ చేస్తే నన్ను మా టీంని అరెస్ట్ చేయండి, లేని పక్షంలో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి, నా మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ఆడియో మెసేజ్లు సృష్టిస్తున్నారని చెప్పి ఒక ఫిర్యాదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. దానికి సంబంధించి అనేక ఆధారాలు కూడా ఇచ్చారు. అసలు వాళ్ళిద్దరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరెవరు, వాళ్ళంట వేణుస్వామి గారి దగ్గర పనిచేసిన వాళ్ళేనంట, వేణుస్వామి దగ్గర ఉన్న టీం అంట. ఆయన దగ్గర ఉన్న టీంకే ట్రైనింగ్ ఇచ్చి స్క్రిప్ట్ ప్రకారం ఇవన్నీ రాయించి చేయించారంట. సో అంటే ఒక ఫేక్ ప్రచారం, దాన్ని నిజమని నమ్మించడానికి ఒక లేడీ ఆడియో కాల్ని సృష్టించి ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు పుట్టించి అది విడుదల చేయడంతో జర్నలిస్ట్ మూర్తి దాన్ని సీరియస్గా తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులకు కొన్ని ఆధారాలు ఇవ్వడం, పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టిన వెంటనే అది ఫేక్ అని తేలిపోవడం, వాళ్ళిద్దరినీ ఇప్పుడు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అంటే ఈ వేణుస్వామి గారు మరి ఆయనకి ఏమైందో, మైండ్ అసలు పనిచేస్తుందో లేదో కానీ ఇష్టం వచ్చినట్టు జాతకాలు ఎవడు చెప్పమంటున్నాడండి? ఎవడి అనుమతి లేకుండా ఎవరి జాతకం ఎవరు బయట పెడతారండి? ఎంత తప్పండి అది, ఎంత తప్పది? నా అనుమతి లేకుండా నా జాతకం మీరు చెప్పి బయట పెడతారా? తప్పే కదా. అందులోకి సెలబ్రిటీలు, ఎవరైనా జంట ఎంగేజ్మెంట్ జరిగితే వాళ్ళు విడిపోతారు అని చెప్పడం, ఎవరైనా జంట పెళ్లి చేసుకుంటే వాళ్ళు విడిపోతారని చెప్పడం, లేదా వాళ్ళకి పిల్లలు పుట్టరు అని చెప్పడం. ఎందుకు ఇలా చెప్తారు తెలుసా? నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఎందుకు ఇలా చెప్తారంటే వాళ్ళకి నెగిటివ్గా చెప్పడం వల్ల వాళ్ళకి భయం వేసి వీళ్ళ దగ్గరకు వస్తారు. సార్ మీరు అలా చెప్పారు, ఏమైనా దోష నివారణ పూజలు చేసుకోవాలా అని. అలా వచ్చినప్పుడు ఈయనేదో పూజలు చేసి ఆ 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు గుంజుదామని ఒక ట్రిక్, బిజినెస్ ట్రిక్ అంతే. దాన్ని ఫాలో అయ్యి ఈయన అడ్డంగా దెబ్బ అయిపోయాడు. అడ్డంగా నిలువుగా అన్ని రకాలుగానూ దెబ్బ అయిపోయాడు. సో జర్నలిస్ట్ మూర్తి సాధారణంగానే స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయన ఇటువంటి అంగీకరించే టైప్ కాదు. సో తన మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది కాబట్టి తను కూడా ప్రశాంతంగా ఉండట్లే, వెంటాడుతున్నారు, వెనక నుంచి వేటాడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి తన దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలు అందించి ఈ మొత్తం వ్యవహారం, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్కడ జరిగిందనేది మొత్తం చెప్పి కొన్ని ఆధారాలు ఇచ్చారు. దాంతో ఇప్పుడు మేబీ ఈ కేసు చుట్టూ తిరిగి వేణుస్వామి గారే బుక్ అయిపోతారేమో, వేణుస్వామి గారి మీదనే చట్టపరమైన చర్యలు తీసుకుంటారేమో పోలీసులు. ఎందుకంటే ఫేక్ ఆరోపణ చేసినప్పుడు, ఆరోపణకు సంబంధించిన ఆధారాలు చూపించినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. సో ఇప్పుడు వీళ్ళన్నీ కూడా వేణుస్వామి గారి వైపు చూపిస్తున్నాయి. ఎంత జరుగుతున్నా వేణుస్వామికి ఉన్న ఏకైక సపోర్ట్ ఏంటంటే వైసీపీ వాళ్ళ సపోర్ట్. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని ఒక అబద్ధాన్ని చెప్పాడు కాబట్టి, దాన్ని నమ్మి వైసీపీలో చాలామంది బెట్టింగ్లు వేశారు కాబట్టి, వాళ్ళు దారుణంగా ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ వేణుస్వామి అంటే పడకూడదు, కోపం ఉండాలి, అతని వల్ల మోసపోయారు కాబట్టి. కానీ వైసీపీ వేణుస్వామినే ప్రమోట్ చేస్తున్నారు, ఆయన్నే ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.